హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానార్థమై మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుకుంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుకుందాం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిష్యుని సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడే ఉండుమని అతనితో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్య ధ్యానార్థంలో మనం ఏం నేర్చుకున్నాం, ఎవరి గురించి మాట్లాడుకున్నాం, ఏం మాట్లాడుకున్నాం చెప్పండి. శోధన ఇంకా పారిపోట. అబ్బా సంతోషం. ఇంకా అంటే ఇంకా ఆశపడద్దండి, నేను చెప్తా. కానీ ఈ లేఖనాలను మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే సాక్షాత్తు రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభుని, మహోన్నతుడైన క్రీస్తునే సంహరించాలని హేరోదు పూనుకున్నాడు, హేరోదు సంకల్పించుకున్నాడు, హేరోదు కుట్ర పన్ని ఉన్నాడు. క్రీస్తును సంహరించాలి. ఎవరిని సంహరించాలి? క్రీస్తును సంహరించి. ఈరోజు వాక్య అంశం కూడా అదే, క్రీస్తును సంహరించుట సాధ్యమా? క్రీస్తును సంహరించుట అనే మాట పూర్తిగా నేను అలా పెట్టడం నాకు ఇష్టం లేదు. డాష్ పెట్టుకొని సాధ్యమా అని పెట్టుకోండి. సాధ్యమా అని క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. అంటే సాక్షాత్తు శరీరధారి అయిన క్రీస్తు యేసు ప్రభువును సంహరించాలని హేరోదు పూనుకున్నాడు, హేరోదు ప్రయాసపడుతున్నాడు. ఒకవేళ ఆ యొక్క శరీరధారి అయిన క్రీస్తు ఆ సమయంలో అక్కడ ఉన్నంతే ఖచ్చితంగా సంహారం అనేది జరిగేది, అవునా కదా? కానీ క్రీస్తును సంహరించడం సాధ్యము కాదు. క్రీస్తును సంహరించడము సాధ్యము కాదు, సాధ్యము కాదు. అందుకే యేసేపు తన కుమారుడైన క్రీస్తును, అలాగే తన భార్య అయిన మరియమ్మ తల్లిని ఆ ప్రదేశం నుంచి తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడట? హేరోదు లేని స్థలంలోనికి వెళ్ళిపోయాడు. ఏ స్థలంలోనికి? హేరోదు లేని స్థలంలోనికి, అనగా ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు. ఏంటి ఈ లేఖనంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటిది అనేది మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఈ కాలంలో, ఈ అంత్యకాల దినాల్లో కూడా ఒక హేరోదు సంచరిస్తూనే ఉన్నాడు. ఒక హేరోదు ఈ యొక్క విశ్వమంతా, అనగా ఈ భూమి అంతా ఏం చేస్తా ఉన్నాడు? తిరుగులాడుతూనే ఉన్నాడు. ఈ హేరోదు పని ఏంటంట? అదే హేరోదు ఏం చేశాడు? 2వ దేవాలయాన్ని కట్టినవాడు కూడా ఎవరు? అదే హేరోదు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? క్రీస్తును సంహరించాలని చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క దినాలలో ఒక హేరోదు భూమి మీద సంచరిస్తూనే ఉన్నాడు. ఎందుకు సంచరిస్తున్నాడంట? క్రీస్తు కనిపిస్తే చంపాలి, క్రీస్తు కనిపిస్తే
సంహరించాలి. అదే హేరోదు యొక్క ముఖ్య ఉద్దేశము. మరి క్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే పునరుద్ధారుడై వెళ్ళిపోయాడు కదా, ఇక క్రీస్తును సంహరించడానికి ఏముంది అని మీరు అనుకోవచ్చేమో. ఈరోజు ప్రతి ఒక్కరిలో క్రీస్తు సజీవుడుగానే ఉండి ఉన్నాడు. ఈరోజు అపవాది అయిన హేరోదు పని ఏంటి తెలుసా? ఈ అంత్యకాల దినములలో నీలో ఉండే క్రీస్తును సంహరించాలి, నీలో ఉండే క్రీస్తును చంపేయాలి. నీలో ఉండే క్రీస్తు చచ్చిపోతే ఇక నీవు ఏమైపోతావంట? నిర్జీవమైపోతావో. నీవు బ్రతికి ఉన్న మృతుడవే. నువ్వు ఎప్పుడు సజీవంగా ఈ భూమి మీద ఉంటావో, నువ్వు ఎప్పుడు సజీవంగా ఈ భూమి మీద ఆనందిస్తావంటే నీలో క్రీస్తు జీవించేంత వరకు మాత్రమే. ఆ క్రీస్తును చంపాలని, ఆ క్రీస్తును నీలో నుంచి వేరు చేయాలని, ఆ క్రీస్తు నీలో నుంచి సంహరించాలని హేరోదు అనే అపవాది ఏం చేస్తా ఉంది? అపవాది అనే ఆత్మ ఈ భూమి మీద సంచరిస్తూనే ఉంది. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, అపవాది ఎవరిని మరణానికి అప్పజెప్పడానికి ఇష్టపడడు. వాడికి పెద్ద అవసరం లేదు. లోకస్తులు అపవాది పట్టించుకోడు. లోకస్తులు అపవాది ఏమి చేయడు. ఎందుకు? వారు వాడిలాగే ఉంటాడు గనక. మరి అపవాది ఎవరిని పట్టించుకుంటుంది? ఎవరినైతే క్రీస్తు సజీవంగా ఉంటాడో, ఎవరినైతే క్రీస్తు కనిపిస్తుంటాడో, ఎవరినైతే క్రీస్తు కార్యాలు జరుగుతుంటాయో వారిని మాత్రమే సంహరించాలని ప్రయాసపడుతూ ఉంటాడు. పౌలు శీలల జీవితంలో క్రీస్తు కనిపించాడు. ఎవరికి కనిపించాడు? అక్కడ ఉన్న సమస్త జనులకు వారిలో క్రీస్తు కనిపించాడు. అందుకు ఏం చేస్తా ఉన్నారు? ఆ పౌలు శీలను సంహరించాలని, పౌలు శీలలో ఉండే క్రీస్తును చంపేయాలని గాయపరిచారు, దుఃఖపరిచారు, బెత్తాలతో కొట్టారు, బోండాల్లో వేశారు, కాళ్ళకు చేతులకు సంఖ్యలు బిగించారు. గాయములు, రక్తములు, వేదన, దుఃఖము. వారంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కోపం అంటే కాదు. మరి ఆ ఇద్దరిని ఎందుకు వారు దుఃఖపరుస్తున్నారు? ఆ ఇద్దరిని ఎందుకు బాధపరుస్తున్నారంటే వారిలో క్రీస్తు సజీవంగా ఉన్నాడు కనుక. ఈరోజు నీలో ఉండే క్రీస్తును కాపాడుకోవటం నీ బాధ్యత. నీలో ఉండే క్రీస్తును రక్షించుకోవడం నీ బాధ్యత. ఆ రోజు అక్కడ క్రీస్తును రక్షించిన వారు యేసేపు, అయ్యగారు, మరియమ్మ తల్లి. క్రీస్తును రక్షించిన వారు ఎవరు? వారు. ఈ భూమి మీద క్రీస్తును కాపాడిన వారు ఎవరు? వారు. ఈరోజు నీలో ఉండే క్రీస్తును ఎవరు కాపాడాలి? నీవే కాపాడాలి. ఒక మానవుడైన యేసేపు క్రీస్తును సంహరించకుండా కాపాడాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మరి నీలో ఉండే ఆత్మీయ క్రీస్తును కాపాడాల్సిన బాధ్యత శరీరధారి అయిన నీకు కూడా ఉంది. శరీరధారి అయిన నీకు కూడా ఉంది. మరి క్రీస్తుని ఎలా కాపాడుకుంటారు? అపవాది ఎప్పుడు నీలో ఉండే క్రీస్తును సంహరించాలి, నీలో ఉండే క్రీస్తును చంపేయాలి, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలి, నీ ఆత్మీయ బ్రతుకులను నాశనం చేయాలి. అది ఎలాగైనా నీలో ఉండే క్రీస్తును సంహరించాలి. నీలో ఉండే క్రీస్తు ఎన్ని చెప్పొచ్చు క్రీస్తు గురించి, నేనేం చెప్పను, నేనేం వర్ణించను. నీలో క్రీస్తు ఉన్నాడు అంటే నీ ఆత్మీయ జీవితం విశ్వాసముతో, నిరీక్షణతో, ప్రేమతో, కృపా వరములతో, ఆత్మ ఫలములతో వర్ధిల్లుతూ దేవాది దేవుడి సన్నిధానంలో ఆనందించే వ్యక్తిగా, సంతోషించే వ్యక్తిగా, ఆయన సువార్తను ప్రకటించే వ్యక్తిగా నీలో నీవు కనిపించవు. కానీ నీలో ప్రతి ఒక్కరు నీలో ప్రతి ఒక్కరు ఎవరిని చూస్తారు తెలుసా? ఎవరిని చూస్తారు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాత్రమే చూస్తాడు. ఆ రోజు హేరోదు కూడా ఈ భూమి మీద క్రీస్తు అనే వ్యక్తి లేకుండా చెయ్యాలనే కుట్ర పన్నాడు. దాన్ని ఒక మానవుడు ఆ కార్యం జరగకుండా కాపాడాడు. ఆయనే హీరో యేసేపు. ఆయన హీరో.
ఈరోజు నువ్వు ఒక యేసేపు కావాలి. ఈరోజు నువ్వు కూడా ఒక యేసేపు కావాలి. అవును, ఆ రోజు యేసేపు ఏం చేశాడు తెలుసా? అక్కడి నుంచి దూత ఏం చెప్తుంది తెలుసా? ఇంకా మంచి మాట ఉంది అక్కడ. ఏమంట? ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తులకు పారిపోయి దూత చెప్తుంది. ఏం చెప్తుంది? రన్ 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 రన్. ఒక్కొక్కసారి మనము పారిపోతున్నామంటే మనం ఓడిపోయామనేది కాదు. ఒక్కొక్కసారి మనం పారిపోతున్నామంటే మనం ఎదుటి వారికి భయపడిపోయామని కాదు. ఒక్కొక్కసారి మనం పారిపోతున్నామంటే మనము ఇక పనికి రాని వారమని కాదు. బాలుడైన క్రీస్తును, ఆయన తల్లి అయిన మరియను వెంట పెట్టుకుని దూత చెప్తా ఉంది, పారిపో, గోవే, ఇక్కడి నుంచి వెళ్ళిపో, రన్. ఎలా వెళ్ళాలంట? రన్ రన్ రన్, పారిపో 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 పారిపో. అదే యేసేపు అనే ఒక వ్యక్తి ఏం చేశాడు? హేరోదు నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఇక్కడ హేరోదునే ఒక శోధన నుంచి పారిపోయాడు. యెజబెల్ అనే శోధన నుంచి పారిపోయాడు. అపవాది శోధన నుంచి పారిపోయాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు పారిపో. నువ్వు ఎక్కడి నుంచి పారిపోవాలి? అపవాది కార్యం నుంచి పారిపో, హేరోదు యొద్ద నుంచి పారిపో, యెజబెల్ యొద్ద నుంచి నువ్వు పారిపో. నువ్వు పారిపోతే క్రీస్తు నీలో సజీవంగా ఉంటాడు. నువ్వు పారిపోతే క్రీస్తు నీలో జీవిస్తూనే ఉంటాడు. నువ్వు పారిపోతే క్రీస్తు నీలో ఫలిస్తూనే ఉంటాడు. అదే యేసేపు ఒక యెజబెల్ అనే స్త్రీ తన మీదికి వచ్చినప్పుడు, తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నప్పుడు, తన చొక్కాను లాగేసినప్పుడు ఏం చేశాడు? ఆ స్థలము నుంచి పారిపోయెను. ఈరోజు నువ్వు పాపం అనే తత్వం నుంచి పారిపో. నీలో ఉన్న క్రీస్తును బ్రతికించుకో. నీలో ఉన్న క్రీస్తును సజీవంగా పెట్టుకో. ఈరోజు డిమార్ట్ అనే హేరోదు నుంచి పారిపోమంటున్నాడు దేవుడు. నిజం. ఏదో ఇక్కడ అంగడికి పోతున్నా, ఒక 4 ఐటమ్స్ తీసుకుని ఏవి కావాలో అవి తీసుకొని మనం ఇంటికి వెళ్ళిపోతాం. కానీ డిమార్ట్ అనే హేరోదు దగ్గరికి వెళ్తే ఏమైతాం తెలుసా? చిక్కబడిపోయి మనలో ఉండే క్రీస్తును చంపేసుకుంటాం. ఈరోజు డిమార్ట్ అనే లోకం, అంటే డిమార్ట్ నాట్ ఓన్లీ డిమార్ట్, ఏ విధమైన లోక కోరికలు, లోక ఆశలు కలిగిన ఏ స్థలమైనను, ఏ కార్యములైనను ఏం చేయాలంట? ఆ స్థలములలో నుండి మనము యేసేపు పారిపోయినట్టు క్రీస్తును పట్టుకొని పారిపోవాలి. ఈరోజు నీలో ఉండే క్రీస్తును సజీవంగా పెట్టాలంటే నువ్వు ఉండకూడని స్థలములలో నువ్వు ఉండకూడదు. నువ్వు ఉండకూడని ప్రదేశములలో నువ్వు ఉండకూడదు. నీకు శోధనగా ఉండే అపవాది సైన్య సమూహాల మధ్య నువ్వు ఉండకూడదు. అలా నువ్వు ఉన్నావంటే ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా నీలో ఉండే క్రీస్తును సంహరించుకునే వ్యక్తిగా నీవు మారిపోతావు. నీలో క్రీస్తు సంహరించబడితే, నీలో ఉండే క్రీస్తు చంపబడితే నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తిగా నీ జీవితము మిగిలిపోతుంది. ఈయన చూడండి, ఎలీషా జీవాన్ని ఇస్తే గేహాజీకి, గేహాజీ తనలో ఉండే క్రీస్తును తనకు తానే సంహరించుకున్నాడు. ఈరోజు క్రీస్తును శిలువ వేసేవారు, క్రీస్తును సంహరించేవారు రోమీలు కాదు. ఈరోజు క్రీస్తును శిలువ వేసేవారు, క్రీస్తును చంపేవారు సైనికులు కాదు. ఎవరు తెలుసా? నీలో ఉన్న క్రీస్తును చంపేది నువ్వే.
నీలో ఉన్న క్రీస్తును సంహరించేది నువ్వే. హేరోదుకంత శక్తి లేదు. ఆ హేరోదు నీ ద్వారా నీలో ఉండే క్రీస్తుని ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? సంహరిస్తాడు. ఈరోజు నీవు క్రీస్తుని తీసుకొని పారిపోయే వ్యక్తిగా నీవు ఉన్నావా? క్రీస్తుని తీసుకొని నువ్వు పారిపోయే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? యేసేపు ఏం చేశాడు? క్రీస్తుని తీసుకొని పారిపోయాడు. ఈరోజు నుండి నీలో ఉండే క్రీస్తును కాపాడుకునే బాధ్యత నీది. క్రీస్తును పొడవకుండా, క్రీస్తును గుచ్చకుండా, క్రీస్తుకు ముళ్ళు కిరీటం పెట్టకుండా, నీలో ఉండే క్రీస్తును చంపకుండా కాపాడుకునే జీవితము నీదేమైనా. ఈ సత్యం తెలియక ఈ అంత్యకాల దినాల్లో ప్రతిరోజు క్రీస్తును మనం ఏం చేస్తా ఉన్నాం? బాహాటముగా సిలువ వేస్తూనే ఉన్నాం. అందుకే హెబ్రీయుల రాష్ట్ర పత్రికలో ఏమంటా ఉన్నారు? ఒక్కసారి వెలిగింపబడి మరలా జన్మింపకుండా చేసుకునేవారు ఎవరంటే మనమే. మన నుండి క్రీస్తు సంహరించేవారము మనమే. ఒక పెద్ద ప్రాంగణము, ఆ ప్రాంగణంలో ఒక ఎత్తైన విగ్రహము, కొన్ని లక్షల మంది ఆ విగ్రహానికి సాగిలపడి వారిలో ఉండే క్రీస్తులు చంపేసుకుంటా ఉంటే ముగ్గురు మాత్రము మేము మాలో ఉండే క్రీస్తును మేము చంపుకోము. మాలో ఉండే తండ్రి, మాలో ఉండే కుమారుడు, మాలో ఉండే పరిశుద్ధాత్మ త్రిత్వాన్ని మేము ఎప్పుడూ చంపుకోమని ముగ్గురు వ్యక్తులు క్రీస్తును సంహరించుకోకుండా, క్రీస్తును వారి జీవితాల్లో నుంచి తీసివేసుకోకుండా ముగ్గురు రోషంగా నిలబడ్డారు. అగ్నిగుండము కూడా క్రీస్తును చంపలేకపోయింది. ఆమె ఏడంతల అగ్నిగుండము కూడా క్రీస్తును చంపలేదు. అలాంటి ఆత్మీయ అనుభవాలు కలిగిన నీవు చిన్న శోధనకు క్రీస్తును చంపే వ్యక్తిగా ఎందుకు మారిపోతున్నావు? చిన్న శోధనలకు నీలో ఉండే క్రీస్తును సంహరించే వ్యక్తిగా నువ్వెందుకుంటున్నావు? జ్ఞాపకము చేసుకో. విడదీయగలరా ఎవరైనాను మరేదైనను? ఒక సహోదరి అంటా ఉంది, నాకు ఆశ్చర్యం వేస్తా. దేవుడు తనకు ఏదో ఒక బహుమానం ఇచ్చినప్పుడు ఆ బహుమానం తనకు ఇష్టం లేదట, ఆ బహుమానం తనకు నచ్చలేదట. ఇప్పుడు ఆ సహోదరి అంటా ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఎన్నిసార్లు చెప్పాలి యేసయ్యకు, ఎన్నిసార్లు చెప్పాలి క్రీస్తుకు, నాకు నచ్చని బహుమానం నాకు ఇస్తే నాకు నచ్చదు, నాకు వద్దు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వేం చేస్తావు? నా మాట వినవా? Who are you? Who the bloody you are you? క్రీస్తుకు ఆజ్ఞ ఇవ్వటానికి కానీ, క్రీస్తుకు ఎదురు చెప్పటానికి కానీ, క్రీస్తుకు విరోధంగా మాట్లాడటానికి ఎవరసలు నువ్వు? నీలో ఉండే క్రీస్తును నువ్వే చంపివేస్తా ఉన్నావు. నీలో ఉండే క్రీస్తు నువ్వే సంహరించుకుంటా ఉన్నావు. ఈరోజు ఈ అంత్యకాల దినాల్లో ఇలాంటి అనుభవాలు మన జీవితాల్లో కలుగుతూ ఉంటే మనలో ఉండే క్రీస్తును చంపేస్తున్నాం. క్రీస్తు జన్మ మనకు దేనికి సాదృశ్యంగా చూపిస్తా ఉంది? నీలో ఉండే క్రీస్తును దయచేసి చంపొద్దు. నీలో ఉండే క్రీస్తును చంపకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ ఒక యేసేపు కావాలి. యేసేపు దేవుడి మాట విన్నాడు. ఈరోజు క్రీస్తు మాట నువ్వు విను. ఈరోజు దేవుడి మాట నువ్వు విను. నీలో సజీవుడైన క్రీస్తును బ్రతికించు. నీలో ఉండే క్రీస్తు జీవింప చేసుకో. అప్పుడు కొన్ని లక్షల మంది నీ ద్వారా జీవింపబడతారు. కొన్ని కోట్ల మంది నీ ద్వారా రక్షణలోనికి రాగలరు. ఈ సత్యాన్ని ఎరగక, ఈ సత్యాన్ని తెలుసుకునక క్రీస్తును చంపుకుంటున్నారు. క్రీస్తును చంపేది ఎవరో కాదు, నువ్వు
దానియేలును అసలు దానియేలు ఎవరో కూడా నెబుకద్నెజరుకి బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా పట్టణంలోనికి వచ్చినప్పుడు కొంతమంది రాజకుమారులని తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. వారిని ఆయన చూడలేదు. వారికి భోజనాలు పెట్టమని, వారికి సకల విద్యలు నేర్పించమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చాడా? ఇచ్చాడు. ఆ ఇచ్చిన వారిలో దానియేలు కూడా ఒకడు. ఆ ఇచ్చిన వారిలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా ఒకరు. ఇప్పుడు ఆ చూడని వారిని ఇప్పుడు నెబుకద్నెజరు ఏం చేస్తాడు? తనకు ఒక కళ వచ్చిందట. ఆ కళ ఏంటో మర్చిపోయాడట. ఇప్పుడు ఆ కళ చెప్పాలి, ఆ కళ భావాన్ని చెప్పాలి. లేకుంటే ఎవడు ఈ యూదులు కాదు, బబులోను సామ్రాజ్య వారు కాదు, ఎవరు కాదు, ప్రతి ఒక్కరూ సంహరింపబడాలి, చంపివేయబడాలి. ఇప్పుడు ఎవరు కూడా చనిపోబోతా ఉన్నారు? దానియేలు అతని కూడా చనిపోబోతా ఉన్నారు. క్రీస్తుని చంపాలని నెబుకద్నెజరు చూస్తే దానియేలు క్రీస్తును బ్రతికించుకున్నాడు. అవును, దానియేలు క్రీస్తును బ్రతికించుకోవడం ఎలా బ్రతికించుకున్నాడు? రాత్రంతా ప్రార్థించాడు. రాత్రంతా ప్రార్థించాడు. దేవా, నాలో ఉండే క్రీస్తు బ్రతకాలి అంటే ఆ కళ నాకు దయచేయి, ఆ భావాన్ని నాకు తెలియచేయి అని క్రీస్తును బ్రతికించుకోవడానికి ప్రయాస పడ్డాడు. క్రీస్తు బ్రతికించుకోవడానికి ప్రయాస పడితే క్రీస్తు తనలో ఆత్మనిచ్చాడు. తనలో ఏమిచ్చాడు? ఆత్మనిచ్చాడు. ఆత్మ అనుగ్రహాన్ని ఇచ్చాడు. కళ కాదు నాయన, ఆ కళభావం కూడా నీకు చెప్తానంటే దానిని ఏం చేస్తాడు? రాత్రికాల సమయమున మహోన్నతుడైన దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టాడు. ఈరోజు క్రీస్తునిలో బ్రతకాలంటే, క్రీస్తునిలో జీవించాలి అంటే నీవు దైవికమైన అనుసరణ ఎందుకు చేయవో, దైవికమైన ప్రార్థనను ఎందుకు కలిగి ఉండవు, దైవికమైన తత్వం నీకెందుకు కలిగి ఉండవు? పాపం ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా ప్రభువా, లోకం ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా ప్రభువా అలా యేసేపులాగా మనం ఉండాలి. లోకం ఎక్కడంటే గేహాజీలాగా అక్కడే ఉండిపోకూడదు. లోకం ఎక్కడుంటే, పాపం ఎక్కడుంటే అక్కడే నేను ఉంటానని మనం ఉండిపోకూడదు. మన నుండి క్రీస్తును సంహరించకుండా ఉండాలంటే యేసేపులాగా పారిపోవాలి. మనలో క్రీస్తును బ్రతికించాలని దానియేలులాగా ప్రార్థన యోధుడుగా నువ్వు మార్చబడాలి. క్రీస్తు నీలో బ్రతుకుంటే ఆత్మ ఫలములు, దర్శనాలు చూసే ధన్యతను, కళలు చూసే ధన్యతను, కళల భావాలను తెలియజేసే ధన్యతను దానియేలు కలిగి ఉన్నాడు. ఈరోజు క్రీస్తు నీలో ఉండే క్రీస్తును నువ్వే కాపాడుకోవాలి. ఎవ్రీ పర్సన్ బికమ్ ఏ జోసఫ్. ప్రతి ఒక్కరు ఒక యేసేపు కావాలి. క్రీస్తును కాపాడుకున్న వ్యక్తి యేసేపు. ఏందన్నా నిజంగా క్రీస్తు యేసేపు? అవును, ఒక మానవుడు కాపాడాడు, ఒక శరీరధారి కాపాడాడు. యేసుక్రీస్తు ప్రభువును ఎత్తుకొని పారిపోయాడు. అక్కడ ఇంకా వేరే వాళ్ళు వచ్చేవారు కాపాడరా? దేవదూతలు చెత్తుకుపోయారా? ఎవరైనా చెత్తుకుపోయారా? లేదు, ఒక శరీరధారే. అందుకే జయించిన వాడికే జయ జీవితం. ఈరోజు నువ్వు జయిస్తేనే, నీలోనే క్రీస్తు నువ్వు కాపాడుకుంటేనే నీకు జయ జీవితం. నీలోనే క్రీస్తును రక్షించుకోవాల్సిన బాధ్యత నీదే, ఇంకెవరిది కాదు. నువ్వు ఎవరిదో నువ్వు అనుకుంటేవేమో కాదు. అందుకే హీస్ ద హీరో, హీస్ ద లెజెండ్. ఎవరు? యేసేపు. ప్రపంచానికి రక్షకుడిని కాపాడాడు, ప్రపంచానికి పాప విమోచకుడిని కాపాడాడు. ఈరోజు నీలో ఉండే క్రీస్తుని నువ్వే కాపాడుకోవాలా, నీలో ఉండే క్రీస్తుని నువ్వే రక్షించుకోవాలా. ఎవరు రక్షించరు, ఎవరు కాపాడు. అందుకు నీవు దేవుని సహాయం పొందాలి. అందుకు నీవు ఆత్మ సహాయం. అందుకే నీలో ఉండే క్రీస్తును కాపాడుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, నాయనా, నన్ను నీలో కాపాడుకోవటానికి నీ కొరకు ఒక సహాయకారుని నేను పెట్టబోతున్నాను. హి ఈజ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన
ఆదరించేవాడు, ఆయనను సత్యంలో నడిపించేవాడు. ఈరోజు నీలో ఉండే క్రీస్తుని కాపాడుకోవాలంటే ఈరోజు నీకు ఆత్మ దేవుడి సహాయం చాలా ప్రాముఖ్యమైన పాత్ర. రోజు దేవదూతల పాత్ర ఎంతగా ఉందో ఈరోజు నీలో ఉండే క్రీస్తుని కాపాడడానికి పరిశుద్ధాత్మ పాత్ర అంతగానే ఉంటుంది. ఆ రోజు యేసేపు నడిపించిన వాళ్ళు ఎవరు? ఆత్మదేవుడా? కాదు, దేవదూతలు. ఈరోజు నిన్ను నడిపించే వాళ్ళు ఎవరు? నీలో ఉన్న క్రీస్తుని కాపాడే వాళ్ళు ఎవరు? నీలో ఉండే క్రీస్తుని సంహరించకుండా నిన్ను నుండి ఉత్తేజింపజేయ వాళ్ళు ఎవరు తెలుసా? ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు. యు షుడ్ బిలీవ్. నువ్వు ఖచ్చితంగా దాన్ని నమ్మాలి. ఆ రోజు దేవదూత మాట యేసేపయ్య గారు ఎలా నమ్మారో, దేవదూత ఎలా చెబితే యేసేపయ్య గారు ఎలా చేశారో, ఈరోజు మనం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చెబితే అలాగా వినాలి. ఎలా మనకు బోధిస్తే అలా మనం ముందుకు సాగాలి. ఎలా మనం నడిపిస్తే అలా మనము నడవాలి. పౌలును బర్నబాను ఆత్మదేవుడు వేరుపరుచుకున్నాడు. పౌలును బర్నబాను ఆత్మదేవుడు వేరుపరుచుకొని ఇదిగో గొప్ప గొప్ప సేవకు వారిద్దరిని తరలించాడు. ఆ రోజు దేవదూతల మాట విన్న యేసేపు ప్రపంచంలో రక్షకుడిని కాపాడితే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి మాట విన్న నీవు నీలో ఉండే క్రీస్తును కాపాడుకోగలవు. నీలో ఉండే క్రీస్తును రక్షించుకోగలవు. నీలో ఉండే క్రీస్తును వెలుగుగా మార్చుకోగలవా? ఈ సత్యాన్ని తెలుసుకోలేక, ఈ సత్యాన్ని గ్రహించలేక చాలామంది నశించిపోయేవారిగా ఉంటున్నారు. చాలామంది పాడైపోయేవారిగా ఉంటున్నారు. ఆ రోజు క్రీస్తు అక్కడ లభించలేదని చెప్పేసి 2000 మందిని, ఎంతమందిని? 2000 మందిని హేరోదు ఎంతమంది నాయన? మరి ఆ 2000 మందిని దేవదూత ఎందుకు కాపాడలేదు? ఆ 2000 మందిని దేవదూత ఎందుకు సంరక్షించలేదు? ఎందుకంటే వారు ఎవరు క్రీస్తును అనుసరించేవారుగా లేరు. క్రీస్తును అనుసరించేవారిగా లేరు. ఈరోజు క్రీస్తును నువ్వు కాపాడుకోలేకపోతే నీ ఇంటి వారు కూడా పాడు కావచ్చు. నీ ఇంటి వారు కూడా నశించిపోవచ్చు. నీ ఇంటి వారు కూడా ఘోరమైన స్థితిలోనికి వెళ్ళవచ్చు. సంహరించబడవచ్చు. నువ్వు క్రీస్తును కాపాడితే అందరూ రక్షణలోకి వస్తారు. అందరూ కాపాడబడతారు. ఈరోజు ఎక్కడైతే లోకం ఉంటుందో, ఈరోజు ఎక్కడైతే క్రీస్తుని సంహరించాలనే పరిస్థితులు ఉంటాయో, ఆ పరిస్థితులను నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఆ ప్రదేశాలకు నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఆ ప్రదేశాలను నువ్వు ఎందుకు జీవిస్తున్నావు? ఆ ప్రదేశాలను నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? ఆ ప్రదేశాలపైన నీకు ఎందుకు ఆసక్తి? ఆ ప్రదేశాలపై నీకు ఎందుకు మక్కువ? చాలామంది ఇక్కడే సేవ చేయొచ్చుగా, మన ఊళ్ళోనే సేవ చేయొచ్చుగా, మన ఊళ్ళోనే సేవ జరిగించవచ్చుగా. ఈ శోధనలో నాలో ఉండే క్రీస్తును కాపాడుకోవాలంటే నేను పారిపోవాల్సిందే. నేను కూడా ఏం చేయాలి తెలుసా? పారిపోవాలి. హేరోదు మరణించేంత వరకు యేసేపయ్య గారు ఎక్కడున్నాడు తెలుసా? ఐగుప్తులోనే ఉన్నాడు. క్రీస్తును చంపాలన్న హేరోదు చనిపోయేంత వరకు ఆయన ఐగుప్తులోనే ఉన్నాడు. ఈరోజు నీలో ఉండే క్రీస్తును చంపాలనే హేరోదు చనిపోయేంత వరకు నువ్వు కూడా దేవుడు చెప్పిన ప్రదేశంలోనే ఉండాలి. దేవుడు చెప్పిన సేవనే జరిగించాలి. దేవుడు చెప్పిన కార్యాలని నువ్వు చేయాలి. ఎప్పుడైతే నీలో ఉండే ఆ యొక్క క్రీస్తును చంపే హేరోదు మరణిస్తాడు అనగా, నీవు పరిపూర్ణంగా ఆత్మ అభిషేకములతో నింపబడి ఇక హేరోదుకు నువ్వు చిక్కబడవు అని అనుకున్నప్పుడు మాత్రమే నిన్ను మరలా నజరేతుకు దేవుడు పిలుస్తాడు. మరలా
మరలా నజరేతుకు దేవుడు నిన్ను పిలుస్తాడు. ఈరోజు దేవుడు మీరు గమనించవచ్చు, హెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో 4 జీవుల గురించి, వాటి అనుభవాల గురించి, వాటి చక్రాల గురించి ఉంటాయి. ఆత్మ ఎటు పోవునో ఆ జీవులు అలా ఆ చక్రాల ఆత్మను వెంబడిస్తున్నప్పుడు ఆ జీవులు కూడా అలాగే పోతుంది. ఈరోజు నువ్వు ఆత్మ ఎలా పోతుందో నీవు కూడా అలాగే పోవాలి. నీ ఇష్టానుసారంగా, నీ సొంత నిర్ణయాల ప్రకారము, నీ సొంత ఇష్టాల ప్రకారము, నీ సొంత సుఖాల ప్రకారము, నీ సొంత కోరికల ప్రకారము, నీ సొంత అనుభవాల ప్రకారము నువ్వు జీవిస్తే నీలో ఉండే క్రీస్తు చనిపోతాడు. నీలో ఉండే క్రీస్తు చనిపోతాడు. దానివల్ల నష్టం ఎవరికి? దానివల్ల నష్టం ఎవరికి? నష్టం ఎవరికి? నీకే. మన చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మన యొక్క ఆంధ్రప్రదేశ్ 15 సంవత్సరాలు వెనక్కి పోయింది, ఈయన వచ్చి నాకు 30 సంవత్సరాలు వెనక్కి పోయింది. చాలా మంది నిజం తమ ఆత్మీయ జీవితాల్లో వాళ్ళలో ఉండే క్రీస్తులు చెప్పుకొని వెనక్కి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఆశీర్వాదాలు కనుమరుగైపోతా ఉన్నాయి. చూడటానికి కూడా ఆశీర్వాదాలు కనీసం దగ్గరలో కూడా ఏదో ఒక రోజు ఇక్కడ కూర్చున్నాను కానీ ఏదో దిగులు, ఏదో బాధ, ఏదో దుఃఖం, ఏదో ప్రయాస. దేవా ఏంటి బాధ? ఎందుకు ఆశీర్వాదం లేని సంఘముగా, ఎందుకు నిర్జీవమైన సంఘముగా ఉంటుంది నాయన? నా వల్ల కావట్లేదు యేసయ్యా, నా వల్ల కావట్లేదు యేసయ్యా అని దేవునికి నేను మొరపెడతానే ఉంటాను. ఈరోజు మనలో ఉండే క్రీస్తుని మనమే చెప్పుకుంటా ఉన్నాం. ప్లస్ మనలో ఉండే క్రీస్తుని మన కోరికల కొరకు, మన సుఖాల కొరకు, మన సొంత ఇష్టాల కొరకు క్రీస్తు చిత్తాన్ని జరిగించక, క్రీస్తు చిత్తాన్ని అనుసరించక ఈరోజు చాలా మంది క్రీస్తు సన్నిధానం నుంచి కొట్టివేయబడి వెళ్ళిపోతా ఉన్నారు. ఆశీర్వాదాలు లేని వారిగా వెళ్ళిపోతారు, నిర్జీవమైన వారిగా వెళ్ళిపోతున్నారు. ఈరోజు పునరుద్ధాన దినాన్ని కూడా ఆచరించలేని వ్యక్తులుగా మార్చబడుతున్నారు. ఎంత ఘోరమైన జీవితాలంటే, పైగా వారు పలికే మాటలు ఆశ్చర్యమిస్తాయి. క్రీస్తు నాతోనే ఉన్నాడు, క్రీస్తు నాతోనే ఉన్నాడు, క్రీస్తు నాకు చెప్పాడు నేను వెళ్ళామని, క్రీస్తు నాకు చెప్పాడు నేను గొప్పగా సేవ చేస్తానని. నాకు ఆశ్చర్యం వేసింది, నిజంగా ఆశ్చర్యం వేసింది. ఏంటి దేవన్నప్పుడు ఇర్మియా గ్రంథంలో 28వ అధ్యాయంలో హనన్యా అనే ఒక ప్రవక్త ఉంటాడు. ఆ ప్రవక్త తన ఇష్టానుసారంగా ప్రవచిస్తే ఇర్మియా చెప్పాడు, నీవు మరణాన్ని చూడబోతున్నావు. నీవు నీ ఇష్టానుసారమైన ప్రవచనాలు, దేవుడి చెప్పని ప్రవచనాలు నువ్వు ప్రవచిస్తూ ఉన్నావు. నీ హృదయంలో ఏది వస్తే అది ప్రవచిస్తూ ఉన్నావో, నీవు ఈ సంవత్సరంలో నువ్వు చనిపోబోతా ఉన్నావు అని ఇర్మియా హనన్యా చెప్తే, అదే సంవత్సరంలో హనన్యా చనిపోతాడు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తే క్రీస్తు ఎందుకు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు బ్రతికితే క్రీస్తు ఎందుకు? ఈరోజు నీలో ఉండే క్రీస్తు నువ్వే సంహరించుకుంటూ, నువ్వే చెప్పుకుంటూ, నీవు పాతాళానికి దగ్గరైపోయి హేరోదు చేతికి చిక్కబడిపోతా ఉన్నావు. ఈరోజు ఈ అంత్యకాల దినాల్లో ఒక హేరోదు, బలమైన హేరోదు సంచరిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు నీ వైపే చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ బలహీనత వాడికి ఇస్తే, చూపిస్తే ఆ బలహీనతను పట్టుకుని వాడు నీలో ఉండే క్రీస్తుని సమూలంగా నాశనం చేసి నీ హృదయం అనే ఆలయంలో అపవాది యొక్క సింహాసనాన్ని స్థాపిస్తాడు. వాడు నువ్వు నిర్జీవమైపోతావు. కనుక నువ్వేం చేయాలి? ఈరోజు నీలో క్రీస్తు స్థాపించిన ఆ యొక్క క్రీస్తుని నువ్వు కాపాడుకోవాలి, ఆయన రక్షించుకోవాలి. నీ ఆత్మీయ జీవితం కాపాడబడాలంటే క్రీస్తు నీలో సజీవంగా ఉండాలి. ఆత్మదీపం. అందుకే మన ఆత్మదీపాలు ఆరిపోకుండా 7 దీప స్తంభముల మధ్య క్రీస్తు దాన్ని వెలిగించే వ్యక్తిగా సంచరిస్తూనే ఉంటే మనం ఏం చేస్తున్నావు? నువ్వు ఎట్టా వెలిగిస్తావు?
నా దీపాన్ని నేనే, నా దీపము యేసయ్యా నేను ఆర్పేసుకుంటా, సుడిగాలిలోకెళ్తా, జడివానలో వెళ్తా, నా దీపాన్ని నేనే ఆర్పేసుకుంటా, నేనే ఆర్పేసుకుంటా. ఈ కాలంలో స్థుతులు ఇలాగే ఉన్నాయి. నేను దీపాన్ని వెలిగించానంటే, ఓవయ్యా నీ దీపం చూడికి కావాలి, నీ దీపం అన్ని నియమాలతో కూడుకున్నది, ఆడిపోవద్దంటావు, ఈడిపోవద్దంటావు, వాళ్ళని కలవద్దంటావు, వీళ్ళని కలవద్దంటావు, అందరించుకోవద్దంటావు, ఇద్దరించుకోవద్దంటావు. ఈ దీపం నాకు వద్దే, నాకు కావాల్సింది అప్పరించుకునే దీపము, అద్భుతమైన దీపము, ఆశ్చర్యకరమైన దీపం నాకు కావాలి. కాలంలో క్రీస్తుని పోయిందనేనా? ఈ కాలంలో క్రీస్తుని కాపాడుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో వేదంలో ఉన్న నువ్వు అతను ఏం మాట్లాడతావు అంటే, ఆయన పుట్టుక దినంలో నుంచి ఒక అద్భుతమైన సన్నివేశాన్ని నాకు చూపించాడు. నాకు ఆ సన్నివేశాన్ని అలా చూపించేస్తాడు అంతే. ఆయన అలా చూపించేస్తాడు. తనని ఎలా చంపుకుంటున్నావో చూపిస్తున్నాడు. కత్తి తీసి పొడుస్తున్నావట, ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఇలా గుచ్చుతున్నావంట. అమ్మా నా బిడ్డ నేను అన్నా, నువ్వొద్దు నాకేమొద్దు నేను గుచ్చుతా అంటావట. కొర్రాలు తీసుకొని కొడుతున్నావట, బెత్తాలు తీసుకొని కొడుతున్నావట, డొక్కలో బల్లెం తీసి గుడుస్తున్నావట. రక్తాలు కారుతున్న జాలి లేని వ్యక్తిగా నువ్వే ఉంటున్నావట. నేను ఎప్పుడు చేశానన్నా, నువ్వు భలేవాడివే, చెప్పమంటే బో చెప్తావు. క్రియలే కారణం, నీ ప్రవర్తనే కారణం, నీ నడవడికే కారణం, నీ అనుభవాలే కారణం. నీలో ఉండే క్రీస్తులు కాపాడుకో, నీలో ఉండే క్రీస్తులు కాపాడుకో. నువ్వు ఒక ఏసేపుగా, నువ్వు చచ్చిపోయేంత వరకు ఇక ఏసేపుగా నువ్వు మారు. నువ్వు చచ్చిపోయేంత వరకు ఒక ఏసేపుగా మారు. అలా నువ్వు మారుకుంటే, నీలో ఉండే క్రీస్తు నువ్వు చంపుకుంటే నీవు జీవాన్ని పొందుకోలేవు. నీవు కూడా నిర్జీవం అయిపోతావు. నీవు కూడా అపవాది సైన్యంలో ఒక వ్యక్తిగా మారిపోతావు. హేరోదు దేవాలయాన్ని కట్టాడు. ఈరోజు అపవాదిని హేరోదు ఆత్మీయ జీవితంలో ఉన్న వారిని ఆత్మీయంగా నడిపిస్తున్న, మేము ఆత్మీయంగా నడుస్తున్నామనే ఆ అపోహలు కలిగిస్తూ ఆ అపోహలోంచి వారిని ఇలా వెనక్కి లాగేస్తున్నాడు. మేము ప్రార్థనా పరులం, క్రీస్తు మాతో ఉన్నాడు, లాగేసింది అపవాది. మేము గొప్పగా సేవ చేస్తున్నాం, మేము గొప్పవారు, అపవాది వెనక్కి లాగేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎలా తప్పిపోతున్నావు కూడా నీకు తెలియకుండా ఆ దేవాలయాన్ని కట్టిన హేరోదు ఆ రోజు క్రీస్తుని చంపాలనుకుంటే, ఈరోజు అపవాది నీ హృదయం అనే దేవాలయాన్ని వాడు నిర్మిస్తున్నాడు అని నీకు చూపిస్తూ, నిన్ను పాడు చేస్తూ, నీలో ఉండే క్రీస్తు సమూలంగా చంపేస్తున్నాడు. హీస్ ఎంజాయింగ్. అపవాది ఆనందిస్తున్నాడు, సంతోషిస్తాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నారు పౌలు గారు? అపవాది ఎంజాయ్ చేస్తున్నాడు, ఈ పని చేస్తూ ఆనందిస్తున్నాడు. అందుకే ఆ పౌలు గారు విరోధంగా ఏమంటున్నాడు దానికి, అపవాదికి విరోధంగా ఆనందించండి. మరలా అపవాది ఆనందిస్తుందిరా మిమ్మల్ని పాడు చేస్తూ, పిచ్చోళ్ళారా, అపవాది గారు ఆనందిస్తున్నాడు. మీరు కూడా ఏం చేయాలంట? క్రీస్తు నీలో జీవింపజేస్తూ ఆనందించద నిన్ను అనుదినము స్తుతించి ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో, ఆనందించద నీలో అనుదినము కృపనుంది ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో. నువ్వు క్రీస్తును ఆనందించేంత వరకు క్రీస్తుని నువ్వే. అందుకే పౌలు గారు జ్ఞానంతో చెప్తుండే మాట, ఊరికి చెప్పాలా అన్నమాట. ఆనందించండి, ఎల్లప్పుడూ మీరు ఆనందించండి క్రీస్తులో. నువ్వు ఆనందిస్తుంటే అపవాది నుంచి దూరం అయిపోతాడు. నువ్వు సంతోషిస్తుంటే క్రియలో అపవాది నుంచి పారిపోతాడు. హేరోదు చచ్చిపోతాడు. హేరోదు చంపే శక్తి నీకు మాత్రమే ఉంది.
హేరోదును చంపే శక్తి నీకు మాత్రమే ఉంది. ఈరోజు నీలో అపవాది కార్యాలు చంపే శక్తి నీలో ఉంది. క్రీస్తును కాపాడుకో. ఈ మాట మీకు ఆశ్చర్యం వేసి ఏంటి క్రీస్తుని మేము కాపాడేది? నిజమే. క్రీస్తుని ఆత్మదీపాన్ని నీలో కాపాడుకో. క్రీస్తుని తత్వాన్ని నీలో కాపాడుకో. క్రీస్తుని విశ్వాసం నీలో కాపాడుకో. క్రీస్తుని నిరీక్షణ నీలో కాపాడుకో. క్రీస్తుని ప్రేమ నీలో కాపాడుకో. క్రీస్తుని తత్వమును నీలో నువ్వే కాపాడుకో. అప్పుడు ఆయన నిన్ను కాపాడుతాడు. అప్పుడు ఆయన నిన్ను రక్షిస్తాడు. అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు. క్రీస్తును సంహరించటము సాధ్యమా? పౌలును సంహరించటము సాధ్యమా? దానియేలు సంహరించటము సాధ్యమా? సింహాలు సైతము నోర్లు మూసుకున్నాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేసిన అగ్నిగుండం క్రీస్తును చంపడం సాధ్యమా? సాధ్యము కాదు. ఈ రోజు నీలో ఉండే క్రీస్తును చంపడం సాధ్యమా? సాధ్యమా? ఆహా 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 సాధ్యము కాదు అంటే we should fight. We should fight. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఫైటర్స్. దానియేలు ఫైటర్. పౌలు ఫైటర్. షీలా ఫైటర్. బర్నబా ఫైటర్. పేతురు ఫైటర్. యోహాను ఫైటర్. Everyone is fighter. You become a warrior. You become a warrior. క్రీస్తు వారియర్ కావాలి. నీలో ఉండే క్రీస్తు ఆత్మదీపాన్ని వెలిగించుకో. ఆనందించు, సంతోషించు, ప్రార్థనల యందు ఆనందించు. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిట్లో రక్షించి ఆదరించి అక్షయుడు ఆయన మాత్రమే. కనుక నువ్వు కొన్ని సమయాల్లో నువ్వు పారిపోయినా, కొన్ని సమయాల్లో నువ్వు తగ్గిపోయినా, కొన్ని సమయాల్లో నీకు అవమానాలు వచ్చినా, కొన్ని సమయాల్లో నీకు నిందలు వచ్చినా, కొన్ని సమయాల్లో నువ్వు వేదన పడ్డా, కొన్ని సమయాల్లో నువ్వు బాధపడ్డా, డోంట్ వరీ. అది క్రీస్తు కొరకే. నీలో ఉండే క్రీస్తును సజీవంగా ఉంచుట కొరకే. అందుకని నిలబడవు. ఈసేపు నిలబడినట్టు నిలబడవు. ఈజ్ ద లెజెండ్, ఈజ్ ద వారియర్. He obeyed God words. ఆయన దేవుడి యొక్క మాటకు విధేయుడైనాడు. ఎవరు? యేసేపు. ఈరోజు నువ్వు ఒక యేసేపు కావాలి. నువ్వు ఒక యేసేపు కావాలి. నువ్వు ఒక యేసేపు కావాలి. ప్రతి ఒక్కరు యేసేపులే కావాలి. అప్పుడు ఏం చేయగలము? మనలో ఉండే క్రీస్తుని మనము కాపాడుకునే బాధ్యత మనదే. భూమి మీద వచ్చిన క్రీస్తుని కాపాడేవాడు యేసేపు అయితే, ఈరోజు నీలో ఉన్న క్రీస్తుని కాపాడుకునేది వాడివి నీవే. కాపాడుకునే దానివి నీవే. యూ షుడ్ ఫాలో గాడ్ వర్డ్స్. నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించు. దేవుని మాటకు విధేయత కలిగి ఉండు. దేవుని కార్యాలకు నువ్వు విధేయత చూపించే వ్యక్తిగా నువ్వు మార్చబడి. అలా నువ్వు లేవంటే ఏమి లేదు. ఇట్స్ ఎ సింపుల్ టాస్క్. ఇట్స్ ఎ సింపుల్ థింగ్. నిన్ను విడిచిపెట్టుట గ్యారెంటీ. నీ నుంచి ఆయన దూరం అవుట గ్యారెంటీ. నీకు ఆయన ప్రేమను రుచి చూడకుండా నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటాం గ్యారెంటీ. ఈరోజు ఏ భక్తులైనా తీసుకోండి, దేవుని మాటకు లోబడ్డారు కనుకనే, ఆయన చెప్పిన మాటను చెప్పినట్టు విన్నారు కనుకనే ఈరోజు వారు ఆశీర్వదించబడ్డారు. ఈరోజు ఆయన చెప్పినట్టు మనం చెప్పినట్టు జీవించలేకపోతే మన సొంత నిర్ణయాలు కాదు, మన సొంత సుఖాలు కాదు, మన సొంత ఆలోచనలు కాదు, మన సొంత కార్యాలు కాదు, ఇవన్నీ మన జీవితంలో రాకుండా ఆయన ఏం చెప్పాడు కళ్ళు మూసుకొని గుడ్డిగా మనం దేవుని అనుసరిస్తే మనం ఆశీర్వదించబడతాము, దీవించబడతాము, మనలో ఉండే క్రీస్తును బ్రతికించుకోగలుగుతాము. కనుక బైబిల్ మనం చదివినట్టు చదివితే బైబిల్ కాదు.
ఎంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని ఈ చిన్న వాక్యంలో దేవుడు బయలుపరిచాడో ఒకసారి గమనించండి. చిన్న వాక్యం, కానీ దేవుడు ఎన్ని ఆత్మీయ సత్యాలు పెట్టాడు చూడండి. ఈరోజు ఈ అంత్యకాల దినాలు ఈ ఆత్మీయ సత్యాలను మనం అనుసరించి మనం నడుస్తేనే మనం దేవుళ్ళు ఫలించే వారిగా, ఆత్మను కాపాడుకునే వారిగా, క్రీస్తుని బ్రతికించుకునే వారిగా, మన ప్రాణ ఆత్మ శరీరములు దేవుడికి అర్పించే వారుగా ఉంటాం. కనుక నీలో ఉండే క్రీస్తుని సంహరించట సాధ్యమా? సాధ్యమా? కాదు. అలా కాదు అని ఊరికి తలూపితే కాదు. దానికి ఎన్నో పోరాటాలు చేయాలి, ఎంతో గొప్ప కార్యాలు మనం చేస్తేనే ఈ అనుభవంలోకి మనము వెళ్తాం. కనుక కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరూ మీ హృదయాలను మీరు పరిశీలన చేసుకోండి. మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి. నిజమే కదా నాయన, ఆ రోజు ఏసేపు క్రీస్తును కాపాడాడు. ఈరోజు మాలో ఉండే క్రీస్తును మేమే కాపాడుకోవాలి, మాలో ఉండే క్రీస్తును మేమే రక్షించుకోవాలి, మాలో ఉండే క్రీస్తును మేమే బ్రతికించుకోవాలి, మాలో ఉండే క్రీస్తును మేమే ముందుకు తీసుకెళ్ళాలి. అట్టి హృదయాన్ని మాకు దయచేయండి నాయనా అని అడగండి. వేటకాని ఊరి నుండి నన్ను విడిపించిన కనికర స్వరూపుడా, వేటకాని ఊరి నుండి నన్ను విడిపించిన కనికర స్వరూపుడా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా, నా యేసు రాజా రాజా, నా యేసు రాజా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా రాజా, ఆరాధ్య దైవమా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా. సమస్త మహిమ ఘనత మన ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.